నా ప్రాపర్టీ మీద నువ్వు అన్న ఛాలెంజ్ కానీ నేనే ఛాలెంజ్ వేసిన. ఎప్పుడు వేసినా 20 రోజుల కిందనే తొలి వెలుగులో నా దగ్గర యాంకర్ వస్తే మీ అందరి సమక్షంలోనే నేను ఆ రోజున సిబిసిఐడికి ఇవ్వండి ఇది, అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నేను డిమాండ్ చేశా. నువ్వుగా డిమాండ్ చేసి నువ్వు నిన్న చేశావు. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటా. నీ ప్రాపర్టీలు గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది, నీ ఇంటి పక్కకు ఉన్నది, దాని విచారణ జరిపిద్దాం. నీకు నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు మీద రోడ్డు ఆక్రమించి కట్టినటువంటి నీ బిల్డింగ్ మీద విచారణ జరిపిద్దాం. 172 ఉన్న మహేష్ కోపాటికి ఉన్న ల్యాండ్, 172 పక్కకున్న ల్యాండ్, దాని మీద విచారణ జరిపిద్దాం. బాలానగర్ లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్లా కొల్లలో సృష్టించి 20 ఏళ్ల కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసులు అయినా నీ మీద ఆ ల్యాండ్ ఎవరిదో దాని మీద విచారణ జరిపిద్దాం. విశాఖపేటలో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారణ జరిపిద్దాం. శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్ దానికి విచారణ జరిపిద్దాం. నీ ప్రాపర్టీలు, నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా, నీ ప్రాపర్టీలు బెంగళూరు కర్నూలులో ఉన్నటువంటి 500 ఎకరాల మీద విచారణ జరిపిద్దాం. మహబూబ్ నగర్ లో 200 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా ఇంబర్ మీద దాని మీద విచారణ జరిపిద్దాం. మేడ్చల్ ఉన్నటువంటి ల్యాండ్ మీద విచారణ జరిపిద్దాం. గజం జాగా నీ పక్కకు ఉన్నటువంటి హెచ్ఎండి శాతవన్నార్ దగ్గరలో దాని ముందున్నటువంటి బిల్డింగ్ కట్టి సీలింగ్ ల్యాండ్ లో కట్టినటువంటి దాని మీద విచారణ జరిపిద్దాం. ప్రతి ప్రాపర్టీ నా ప్రాపర్టీ మీద, ప్రతి పైసా ప్రాపర్టీ మీద నా విచారణ చెప్పించే బాధ్యత తీసుకోండి. నేను విలేక మిత్రులకు చెప్తున్నాను. చాలాసార్లు 20 ఏళ్ళ నుంచి ఇదే లొల్లి. ల్యాండ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను నా దగ్గర ఉన్న ల్యాండ్ నేను క్లియర్ గా నా కొడుకు పేరు మీద, నా పేరు మీద, మా మెసేజ్ పేరు ఉన్న ల్యాండ్ నేను కొనుక్కున్నది ఎప్పుడు అనేది అది కూడా రికార్డు పంపిస్తాం. 30 ఎకరాల ల్యాండ్ నాకున్నటువంటి కర్ణాటకలో ఈ నడమ మా అబ్బాయి కంపెనీ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ నేను పేపర్ పంపిస్తా. నాకు 250 గజాల జాగా ఇల్లు ఉంది. ఇది ఒక 300 గజాల నా కొడుకు పేరు మీద ఉంది.